ఏ రాష్ట్రానికి చెందిన పోలీసులు ఫీడ్బ్యాక్ సిస్టమ్ని ప్రారంభించారు? తెలంగాణ. ఎవరికి ఇటీవల ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు 2025 లభించింది? డాక్టర్ సయ్యద్ అన్వర్ ఖుర్షిద్. ఇటీవల ఏ భాషకు అధికారికంగా శాస్త్రీయ భాష హోదా ఇవ్వబడింది? మరాఠీ భాష. 2025 నాటికి భారతదేశంలో 11 సాంప్రదాయ భాషలు ఉన్నాయి. సాంప్రదాయ భాషలు అనగా శాస్త్రీయ భాషలు. అవి తమిళం, సంస్కృతం, తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా, మరాఠీ, పాలి, ప్రాకృతం, అస్సామీ మరియు బెంగాలీ. ఈ శాస్త్రీయ భాషలకు ఉండాల్సినటువంటి ప్రమాణాలు ఏమిటి? మొదటిది వచ్చి భాషకు 1500 నుండి 2000 సంవత్సరాలకు పైగా ప్రాచీన చరిత్ర మరియు సాహిత్య సంప్రదాయం కలిగి ఉండాలి. అదేవిధంగా నేటికి ప్రశంసించబడే పురాతన గ్రంథాలు మరియు సాహిత్యం యొక్క పెద్ద భాగాన్ని కలిగి ఉండాలి. మూడవ ప్రమాణం ఏమిటనగా భాష మరొక భాష నుండి పొందని విశిష్ట వారసత్వాన్ని కలిగి ఉండాలి. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 85వ. ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంకు 85 స్థానానికి పడిపోయింది. 2024లో 80 స్థానంలో ఉండగా 5 స్థానాలు దిగజారిపోయింది. దీనిలో భారతదేశం 85వ స్థానంలో ఉండగా 2024లో 80వ స్థానంలో ఉండగా ఈ 2025లో సింగపూర్ యొక్క ర్యాంక్ వచ్చి మొదటి ర్యాంకు. వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ 2025 నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ఐక్యరాజ్య సమితి. ప్రపంచ ఆర్థిక పరిస్థితి మరియు అవకాశాలు 2025 నివేదికను ఇటీవల యునైటెడ్ నేషన్స్ విడుదల చేసింది. దీనిని మనం ఐక్యరాజ్య సమితి అంటాము. ఈ నివేదిక ప్రకారం భారతీయ ఆర్థిక వ్యవస్థ 2025లో 6.6% ఉంటుందని, అదేవిధంగా 2026లో 6.7% వృద్ధి చెందుతుందని అంచనా వేయబడింది. నెట్ జీరో బ్యాంకింగ్ అలయన్స్ ఏ సంస్థ ద్వారా సమావేశమైంది? ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం UNEP, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్. భారతదేశంలో మరియు విదేశాల్లోని పరిశోధకులకు జినోమ్ డేటాను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రారంభించినటువంటి పోర్టల్ పేరు ఏమిటి? ఇండియన్ బయోలాజికల్ డేటా సెంటర్ IBDC పోర్టల్. యునైటెడ్ స్టేట్స్లో అంటే అమెరికాలో అటవీ మంటల కారణంగా ఇటీవల ఏ నగరం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది? లాస్ ఏంజల్స్. భారతీయ ఎక్స్ప్రెస్ టూర్ ఏ సమూహానికి అందించబడుతున్నది? భారత సంతతికి చెందినటువంటి వ్యక్తులు, PIOలు, పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్స్ అంటాము. తీవ్రమైన శీతల వాతావరణ కార్యకలాపాల కోసం రూపొందించినటువంటి DRDO యొక్క దుస్తుల వ్యవస్థ పేరు ఏమిటి? హిమ్ కవాచ్. జనవరి 2025లో ఏ రాష్ట్రం ఆయుష్మాన్ భారత్ పథకం కింద అత్యధిక సంఖ్యలో హాస్పిటల్ రిజిస్ట్రేషన్లను సాధించింది? ఉత్తరప్రదేశ్. ఎంపవర్ బిజ్ సప్నోకి ఉడాన్ అనేది ఏ సంస్థ యొక్క ఇనిషియేటివ్? నీతి ఆయోగ్. ఈ ఇనిషియేటివ్ అనేది మహిళా పారిశ్రామికవేత్తలకు రిటైల్ నిర్వహణ, డిజిటల్ సాధనాలు, ఆర్థిక అక్షరాస్యత మరియు వ్యాపార అభివృద్ధిలో మార్గదర్శకత్వం మరియు శిక్షణను అందిస్తుంది. అదేవిధంగా నిర్దిష్ట ప్రమాణాల ఆధారంగా ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ద్వారా 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వయసు గల 50 మంది మహిళలు ఎంపిక చేయబడతారు. ఈ కార్యక్రమం ఢిల్లీ NCR, అదేవిధంగా పంజాబు, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్,
హర్యానా, మధ్యప్రదేశ్ మరియు గుజరాత్ నుండి మహిళలను లక్ష్యంగా చేసుకుంటుంది. టాటా ముంబై మారథాన్ 2025కి అంతర్జాతీయ ఈవెంట్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? సర్ మో ఫరా. ఈ సర్ మో ఫరా 5,000 మీటర్లు, 10,000 మీటర్లు, 2012, 2016 ఒలింపిక్స్లో 4 స్వర్ణ, బంగారు పతకాలు సాధించారు. అదేవిధంగా అతను 5,000 మీటర్లు, 10,000 మీటర్లో 6 ప్రపంచ ఛాంపియన్షిప్ బంగారు పతకాలను కూడా గెలుచుకున్నాడు. 2018 చికాగో మారథాన్ కూడా గెలుచుకున్నాడు. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ యొక్క 8వ ఎడిషన్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ. హిమాచల్ ప్రదేశ్లోని ఏ ఇన్స్టిట్యూట్కి ఇటీవల మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు పెట్టారు? హిమాచల్ ప్రదేశ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పరిపాలన, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటాము ఇంగ్లీష్లో అయితే. ఇటీవల 23వ దివ్యకళ మేళా ఎక్కడ నిర్వహించబడింది? గుజరాత్. ఇటీవల జాతీయ యువజనోత్సవం 2025 ఎక్కడ నిర్వహించబడింది? న్యూఢిల్లీ. మొదటి హిందీ సర్టిఫికేట్ కోర్సును ఏ దేశంలో ప్రారంభించారు? శ్రీలంక. ఇటీవల దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి ఇన్ఫెక్షియస్ డిసీజ్ రీసెర్చ్ అండ్ డయాగ్నోసిస్ ల్యాబొరేటరీ ఎక్కడ స్థాపించబడింది? బెంగళూరు. ఇటీవల రోబోటిక్ వ్యవస్థను ఉపయోగించి ప్రపంచంలోనే మొట్టమొదటి కార్డియాక్ టెలిసర్జరీని ఏ దేశంలో నిర్వహించారు? భారతదేశం. 2026లో కామన్వెల్త్ స్పీకర్స్ మరియు ప్రిసైడింగ్ అధికారుల 28వ కాన్ఫరెన్స్ని ఏ దేశం నిర్వహిస్తున్నది? భారతదేశం. 2024 గ్లోబల్ వాటర్ మానిటర్ రిపోర్టులో భారతదేశంలో ఏ ప్రకృతి వైపరీత్యం ప్రత్యేకంగా హైలైట్ చేయబడింది? వాయనాడ్ కొండ చర్యలు విరిగిపడ్డాయి. జనవరి 10, 2025న కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చెల్లింపుల నుండి ఏ రాష్ట్రం అత్యధిక కేటాయింపులు పొందింది? ఉత్తరప్రదేశ్. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్ 2025ని ఏ నగరం నిర్వహిస్తున్నది? ప్యారిస్. బోడా త్యోహార్ పండుగను హిమాచల్ ప్రదేశ్లోని ఏ తెగవారు జరుపుకుంటున్నారు? హట్టి తెగ. కలంకారీ పెయింటింగ్ ప్రధానంగా ఏ రాష్ట్రంలో అభ్యసిస్తారు? ఆంధ్రప్రదేశ్. ఇండో టిబెటియన్ బోర్డర్ పోలీస్ ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ.